అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యంను నేర్చుకోవడానికి గ్రహించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 65వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణితులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, కొద్ది వారము దీవించండి. మీ ఆత్మచేత మమ్మను మీరు నడిపించుకోనండి. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశంలో మమ్మను మీరు ఉంచుకొని, స్థిరపరుచుకొని, బలపరుచుకొని, మీ యొక్క ఆత్మీయ ఆహారమును మా ఆత్మ నీ ఆత్మలో స్థిరపట్టకు, బలపట్టకు మీరే మాకు అందించి మీరే మహిమను పొందుమని, వాక్య బోధకుడిగా, ప్రధాన యాజకుడిగా మీరే మాలో ఉండి, మీ పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సమృద్ధితో మమ్ములను ఈ వాక్యంలోనికి నడిపించి మీరు మహిమను పొందుమని, మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనించినట్లయితే కనుక, ప్రభు శరీరరీత్యా భూమి మీద ఉండేటప్పుడు కడవరి కాలమైనటువంటి శిలువ భాగములో యేసుక్రీస్తు ప్రభు మిక్కిలి శ్రమ పొందారు, మిక్కిలి బాధలు పొందారు. ఎన్నో లేని నేరములు యేసుక్రీస్తు ప్రభు తన మీద వేసుకొని భరించారు, సహించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ చరిత్రలో ప్రాముఖ్యమైన ఒక భాగాన్ని మనం జాగ్రత్తగా వాక్యము ప్రకారమును, చరిత్ర ప్రకారము మనం గమనిస్తే గనక, యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడక ముందు యేసుక్రీస్తు ప్రభువుని 6 చోట్లకు తీర్పు తీర్చటానికి ఆనాటి కాలంలో ప్రధాన యాజకులైన వారు, యూదులైన వారు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళారు. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక, ఈ 6 చోట్ల కూడా ప్రభువు మీద లేని నేరమును మోపి ఉన్న దోషిగా అక్కడ ఉన్న వారందరూ కూడా చిత్రీకరించారు. వాక్య ప్రకారం మనం ఇప్పుడు చదువుకున్న భాగంలో కూడా మనం చూస్తే గనక, దేవుడు మాటను వక్రీకరించిన వారు వీరు దేవ దూషణ చేసెను. దేవుని యొక్క వాక్య ప్రకారమును, చరిత్ర ప్రకారమును మనం గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ చరిత్రలో ఈ యొక్క తీర్పు పొందే భాగము బహు మిక్కిలి బాధాకరమైన స్థితిగా మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ చరిత్రలో సైనికులైన వారు, రోమా ప్రభుత్వమైన వారు, యూదులైన వారు, అక్కడ ఉన్న జనాంగమైన వారు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మీద లేని నేరములు వేశారు. ఉన్న పరిశుద్ధతను గమనించలేకపోయారు, దేవుడని వారు తెలుసుకోలేకపోయారు. విశ్వాస జీవితంలో దేవుని యొక్క తీర్పు విధానమును మనం జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితము బలపట్టకు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని ఆత్మీయ విశ్వాసమును మనము బలపరుచుకోవడానికి, స్థిరపరుచుకోవడానికి లోకమంతా కూడా ఏకమై యేసుక్రీస్తు ప్రభు మీద నేరములు వేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మన కోసము ఓర్పుతో శ్రమలలో విధేయత కలిగి యేసుక్రీస్తు ప్రభు మన కోసము శాపముగా మార్చబడ్డాడు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం గమనించినట్లయితే కనుక, యేసుక్రీస్తు ప్రభువుని 6 చోట్లకు తిప్పారు. ఈ యొక్క వాక్య ప్రకారము, చరిత్ర ప్రకారము మనం గమనిస్తే
మొదట అన్నా దగ్గరికి, రెండవది మరి కయాప దగ్గరకు, మూడవది సన్హెడ్రేబు సభకు తీసుకుని వెళ్ళారు. ఈ 3 భాగాలలోనూ ఈ ముగ్గురు యొక్క జీవితాల్లోనూ, లేదంటే కనుక ఈ 3 ప్రాంతాలలోనూ జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువు మీద మతపరమైన నేరాలు మోపారు. యేసుక్రీస్తు ప్రభువు మీద యూదామత సంబంధమైన నేరములు మోపి దేవుని మీద నేరస్తుని చెయ్యాలనుకున్నారు. కానీ ప్రభు భూమి మీద ఉండేటప్పుడు ఒక మాట అంటారు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని నేరస్తుని చేసేవారందరూ కూడా ధర్మశాస్త్రమును పఠించిన వారు, ఆచార పద్ధతిలో చేస్తున్నవారు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయానుసారముగా పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయము పొందుచు, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క స్థితితో పరలోకపు తండ్రిని ఎత్తి చూపించిన వారు యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క వాక్య ప్రకారమును, చరిత్ర ప్రకారము మనం గమనిస్తే కనుక రాత్రికాల సమయము 1 గంట ప్రాంతము నుంచి ఉదయము 6-7 గంటల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఈ 6 ప్రాంతాలలో కూడా మరి తిప్పినట్లుగా, నేరస్తుడిగా తిప్పినట్లుగా, దోషిగా తిప్పినట్లుగా చరిత్రను బట్టి, వాక్యమును బట్టి, లేఖనమును బట్టి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఏంటి ఈ 6 చోట్ల యేసుక్రీస్తు ప్రభు మీద వేసిన నేరములు? యేసుక్రీస్తు ప్రభువుని మీద నేరము వేయటానికి సైతాను ఎందుకు ఆనాటి కాలంలో ఈ అధికారులను వాడుకుంది? ఈ అధిపతులైన వారు ఎందుకు యేసు ప్రభు మీద నేరము వేయవలసి వచ్చింది అని వాక్యము ద్వారా, చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటే గనక, యేసుక్రీస్తు ప్రభువుని గెత్సేమను తోటలో నుంచి మొదట ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్ళారని అంటే అన్నాగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఎందుకు అన్నాగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు? అప్పటికి అన్న ఏమి కాదంటే ప్రధాన యాజకుడు కాదు. అంతకుముందు ప్రధాన యాజకత్వము చేసిన వరుసలో ఉన్నవాడు, యూదులలో మంచి పేరు పొందినవారు, అనగా యూదామత సంబంధమైన స్థితిలో పేరు పొందినవారు ఎవరనిసినంటే ఈ యొక్క అన్నా దగ్గరికే ఎందుకు తీసుకుని వెళ్ళారు? అన్నా యొక్క స్థితిని జాగ్రత్తగా మనము గమనించినట్లయితే గనక దేవుని యొక్క వాక్య ప్రకారము, చరిత్ర ప్రకారము దేవుని మీద 6 నేరములు మోపారు. 6 నేరాలలోనూ కూడా 3 నేరాలు మత సంబంధమైనవి, యూదామత సంబంధమైనవి. మిగిలిన 3 నేరములు రాజ్య సంబంధమైనవి. రాజుకు, రాజ్యమునకు, రాజ్య సంబంధమైన స్థితికి ద్రోహము చేశాడు అని ఎంచబడిన చేయని నేరములు యేసుక్రీస్తు ప్రభు మీద ఆనాటి కాలములో యూదులైన వారు, అధికారులైన వారు, మత పెద్దలైన వారు యేసుక్రీస్తు ప్రభు మీద నేరము మోపారు. చరిత్రను బట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక ఎందుకు అన్నా దగ్గరికి తీసుకొని వెళ్ళారు, అన్నా దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని జాగ్రత్తగా మనం గమనిస్తే గనక, ముందు ఈ అన్నా గురించి తెలుసుకొనక ముందు యూదులకు ప్రాముఖ్యత కలిగిన సన్హెడ్రే సభ కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ సన్హెడ్రేను సభలో 24 ప్రధాన యాజకులు, 24 పెద్దలు, 24 శాస్త్రులు ఉంటారు. మరలా 24 ప్రధాన యాజకులు, 24 పెద్దలు, 24 శాస్త్రులు, మొత్తం 72 మంది ఈ యొక్క సన్హెడ్రేను సభలో ఉంటారు. ఈ సన్హెడ్రేను సభ సుప్రీం కోర్టు వంటి
స్థితిది యూదామత పరిస్థితుల్లో ఏ యొక్క తీర్పు ఇవ్వాలన్నా సరే మనకి ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి ఎంత ఆధిక్యత అయితే ఉన్నదో అంతటి ఆధిక్య కలిగిన సభ ఈ యొక్క సన్హెడ్రేను సభ. ఈ సన్హెడ్రేను సభలో ప్రధాన యాజకులు దేవాలయములో ఎవరు ఉండాలి, ఎలాగ ఉండాలి, అలాగుననే దేవాలయ ప్రాంతములో ఎవరు అంగళ్ళు ఉండాలి, ఎవరి వ్యాపారం ఎలాగ చేయాలి అది నిర్ణయించేది ఎవరు అనిసనంటే ఈ యొక్క అన్న. అంటే పేరుకైతే ప్రధాన యాజకుడైన పదవిలో అయితే లేదు, కానీ ఆ పదవి యొక్క ప్రభావం అంతా కూడా పదవిలో లేకపోయినా సరే అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా నడిపించగలిగే, కుయుక్తి కలిగే, మోసము కలిగే, కపటము కలిగే, స్వార్థము కలిగే అధిపతి ఎవరు అనిసనంటే ఈ యొక్క అన్న. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, అన్నకి యూదా ధర్మశాస్త్రము మీద, యూదు పెద్దల మీద, యూదా జనాంగము మీద, ఈ యొక్క దేవాలయము మీద, దేవాలయంలో ఉన్న వ్యాపారాల మీద, అన్నింటి మీద కూడా అధికారము, ప్రభావము చూపగలిగే, చేయగలిగే సామర్థ్యత కలిగిన వాడు ఈ యొక్క అన్న. అందుకనే ఈ యొక్క దేవాలయములో ఉన్న ప్రతి అంగలి, ప్రతి కొట్టు, ప్రతి షాపు, అక్కడ అమ్మే వస్తువులు అవ్వచ్చు, అక్కడ అమ్మే జంతువులు అవ్వచ్చు, అక్కడ అమ్మే పక్షులు అవ్వచ్చు, అక్కడ ఇచ్చే నాణ్యాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరి స్వాధీనంలో జరగాలనిసరంటే కేవలము ఈ యొక్క అన్న స్వాధీనంలో ఉన్నవారు మాత్రమే అక్కడ షాపులు పెట్టుకొని నాణేలు అందించడం అన్నా, అమ్మడం అన్నా, మందిరంలో కానుకలు వెయ్యాలన్నా సరే ఈ అంగడిలో దొరికివే. అందుకనే దేవాలయంలో ఉన్న ఈ యొక్క ప్రతి షాపుని ఏమన్నా వారు అనిసరంటే ఇవి అన్నా షాపులు, అన్నా అంగుళ్ళు, ఇవి అన్నా కొట్లు అని అనేవారు. ఎందుకు ఈ విషయాన్ని నేను తెలియచేస్తున్నాను అనిసనంటే, ఇంత ప్రభావకరమైన ఒక ప్రతికూలత శక్తి కలిగిన వాడు ఎవరనిసరంటే ఈ యొక్క అన్న. ఈ అన్న వ్యాపారం ఏమైందనిసరంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు అని అన్నారు. ఎందుకు వద్దు, ఎందుకు ప్రభు వాక్య ప్రకారం మనం నేర్చుకోవాలనిసరంటే ప్రభు అన్న మాట ప్రకారం మనం చూస్తే గనక ఇది దేవుని ప్రార్థనా దేవాలయమును దొంగల గుహగా మార్చారు. ఈ మాట వెనుక అర్థం ఏంటనిసనంటే ఈ యొక్క ప్రతి దానిలోనూ కూడా ఏది చేయాలన్నా సరే అన్న యొక్క అధికారము లేకుండా అక్కడ షాపులో ఎవరు కూడా ఏమీ అమ్మకూడదు, ఏమీ కూడా తీసుకోకూడదు. ఇంకా సాధారణంగా చరిత్రను బట్టి మనం చూస్తే కనుక యూదులు దేవాలయంలోనికి వచ్చినప్పుడు దేవాలయంలో అర్పించవలసిన కానుకలు సామాన్యమైన బయట చెల్లించే నాణ్యాలను దేవాలయంలో అర్పించకూడదు. అనగా యూదులు కానుకకు చాలా ఎక్కువ విలువిచ్చేవారు. వాక్యం ద్వారా కూడా మనం చాలాసార్లు నేర్చుకుంటాం. కానుక అనేది అతి పరిశుద్ధత కలిగినది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, యూదులు బయట చెల్లించే నాణాలను కాకుండా యూదులైన వారు దేవాలయంలోనికి వచ్చి వారు డబ్బులు ఇచ్చి దేవాలయంలో ఏ నాణెములైతే చెల్లుతాయో ఆ నాణెములను మాత్రమే ఏం చేసేవారని అంటే ఆ యొక్క దేవాలయంలో కానుకగా ఇచ్చేవారు. ఈ దేవాలయంలో కానుకగా ఇవ్వటానికి, చెల్లటానికి చెల్లుబడయ్యే నాణ్యాలు ఎక్కడ ఏ దుకాణాల్లో దొరికాయని అంటే హన్నా పెట్టిన దుకాణాలలో దొరికాయి. హన్నా వ్యాపారం ఏమైందని అంటే యేసుక్రీస్తు ప్రభు బోధలకు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాలకు, యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యాలకు అన్నా వ్యాపారము డేలపడింది. ఇంకొక సారి అయితే యేసుక్రీస్తు ప్రభు
అక్కడ ఉన్న అంగాలనన్నింటినీ కూడా ఏం చేశాడనిస్తాడంటే తొలగించాడు యేసుక్రీస్తు ప్రభు. ఇది మనసులో పెట్టుకున్నాడు. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని కపటముతో స్వార్థముతో దేవుని కుమారుడును నేరము వేసి యేసుక్రీస్తు ప్రభువుని సిలువుకి అప్పగించటానికి ఈ యొక్క అన్న ఏం చేశాడంటే అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని అబద్ధ సాక్ష్యం చెప్పటానికి ప్రజలను అక్కడున్న ప్రధాన యాజకులను ఏర్పాటు చేసి అంగల్లో ఉన్న వారిని, మందిరానికి వచ్చే వారిని, లోపల ఉన్నటువంటి సమాజపు వారిని, బయట ఉన్న సమాజపు వారిని అందరినీ కూడా ఉద్రేకపరిచి ఏం చేశారనిసరంటే జనాలలో అల్లరి రేపించి మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు బంధించడానికి నేరస్తుడిగా సమస్తాన్ని సిద్ధపరిచి అన్న ఏం చేశాడంటే తన దగ్గరకు నేరస్తుడిగా రప్పించుకున్నాడు. నేరస్తుడిగా రప్పించుకున్న తర్వాత హన్నాకి అధికారం లేదు. ఏం అధికారం లేదు అనిస్తుందంటే హన్నా దేవుని మీద నేరము మోపటానికి ఇది నేరస్తుడు అని ధృవీకరించడానికి, నేరస్తుడని తీర్పు తీర్చడానికి హన్నా ప్రధాన యాజకత్వం యొక్క పదవిలో అయితే లేడు. ఆ బిరుదైతే ఉంది కానీ పదవిలో అయితే లేడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని నేరస్తుని చేయటానికి ఎక్కడికి పంపిస్తాడంటే తన అల్లుడైన కయాపా దగ్గరికి పంపిస్తాడు. తన అల్లుడైన కయాపా దగ్గరికి వచ్చిన తరువాత కూడా యేసుక్రీస్తు ప్రభు మీద మత సంబంధమైన నేరాలు వేస్తారు. ఏంటి ఈ మత సంబంధమైన నేరములు అనిసినంటే 3 నేరాలు వేస్తారు. ఒకటి ఏంటనిసినంటే వీడు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, ఇది దేవదూషణ. దేవుని దేవాలయంను పడగొట్టాలనుకుంటున్నాడు, ఇది దేవదూషణ. అబ్రాహాము సంతానమును సర్ప సంతానమని, ఆత్మీయ సంబంధమైన సంతానమును సర్పముతో పోలుస్తున్నాడు, ఇది దేవదూషణ. ఇవన్నీ కూడా మత సంబంధమైన వారికి అణుకుగా మలుచుకొని మత సంబంధమైన నేరముగా చిత్రీకరించి అన్న ఏం చేశాడంటే కయాపా దగ్గరికి పంపించాడు. అల్లుడేమో కయాపా. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే అన్న యొక్క కుటుంబ పరిస్థితులు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే హన్నాకు 5 కుమారులు, 1 మనవడు. ఈ 5 కుమారులు కూడా ప్రధాన యాజకత్వపు వరుసలో ఉండేవారు. రెండవది ఏంటనిస్తుందంటే ఈ వ్యాపారాలు చేసేవారు దేవాలయంలో. ఇదంతా ఒక ముఠాతత్వముగా ఆర్థిక లాభమును, ఆర్థిక స్తోమతను, ఆర్థిక సంబంధమైన స్థితిని బలపరుచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువును పూర్తిగా అణిచివేసిన కుటుంబం ఎవరనిస్తానంటే ఈ యొక్క అన్నాతో ఉన్న ఈ యొక్క కుమారులు, వ్యాపారస్తులు అందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువుని తమ యొక్క ఆర్థిక స్థితి కోసం దేవుణ్ణి అణిచివేసిన వారు మీరు. అందుకనే వాక్యం కూడా చెబుతుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూడండి, దేవాలయంలో దేవునిని ఆరాధించవలసింది వారి స్వార్థము కోసము, వారి లాభము కోసము, వారి ఆర్థిక పదవి ప్రయోజనాల కోసము వీరందరూ కూడా ఒక ముఠాగా కూడి ఏం చేశారంటే దేవుని మీద నేరము వేయటం ప్రారంభించారు. చూడండి, అన్న ఏమో పదవిలో లేడు, అల్లుడేమో పదవిలో ఉన్నాడు. అల్లుడితో పాటు ఎవరు ఈ యొక్క నేరాన్ని ధృవీకరించాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం సన్హెడ్రిన్ సభ. ఇందాక మనం నేర్చుకున్న దాని ప్రకారం 24 ప్రధానులు, 24 పెద్దలు, 24 శాస్త్రులు, మొత్తం 70 మంది కూడా పరిసయ్యులు, సద్దూకాయలు వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారనిసనంటే ధృవీకరించి ఇది నేరము అని ధృవీకరించి దేవుని మీద శిక్ష వేయాలి. బైబిల్ యొక్క గ్రంథము ప్రకారమును ఈ యొక్క చరిత్ర ప్రకారము మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మొదట అన్నా దగ్గర ప్రారంభమైన తీర్పు,
రెండవది కయాపా దగ్గరికి మొదలైన తర్వాత తిరిగిన తీర్పు. తర్వాత కయాపా దగ్గర నుంచి సన్హెడ్రిన్ సభకు వచ్చారు. సన్హెడ్రిన్ సభలో కూడా అందరూ అరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవదూషణ చేశాడు, దేవుని కుమారుడని చెప్పాడు, దేవాలయంను పడగొట్టాలని చెప్పాడు, దేవాలయంను పడగొట్టు 3 రోజుల్లో లేపుతానని చెప్తున్నాడు, మమ్మల్ని అందరినీ కూడా సర్ప సంతానం అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ప్రవక్తను ఎవరు కూడా అనకూడదు, దేవుని మాటను, దేవుని స్థలమును, దేవుని స్థితిని ఎవరు దొంగిలించకూడదు, తృణీకరించకూడదు అను భయంకరమైన నెపములు, నేరములు, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని అన్నీ కూడా నేరముగా మలచి ఏం చేశారనిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు మీద మతపరమైన 3 నేరాలను వేసి యేసుక్రీస్తు ప్రభువుని నేరస్తుని చేసేశారు. అన్న కయాపా సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి 72 పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీరందరూ కలిపి ఏం చేశారనిస్తానంటే యేసుక్రీస్తు ప్రభువుని నేరస్తుని చేశారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే కయాపా సద్దూకయ్యుడు క్రీస్తు శకం 18వ శతాబ్దం 18వ క్రీస్తు శకం 18వ సంవత్సరంలో ఈ యొక్క పదవిని నియమించిన తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థితిని నేరస్తుడిగా రుజువుపరచడానికి అక్కడ ఉన్నవారంటువంటి సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి శాస్త్రులు అవ్వచ్చు, పరిసయ్యులు అవ్వచ్చు, సద్దూకయ్యులు అవ్వచ్చు, లేదంటే కనుక ప్రధాన యాజకులు అవ్వచ్చు, అక్కడ ఉన్న పెద్దలు అవ్వచ్చు, వీరందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు నేరం వేశాడు అనేసి మొత్తానికి అందరూ కూడా ఏం చేశారనేసి అంటే యేసుక్రీస్తు ప్రభు మీద నేరాన్ని రుజువుపరిచారు. ఇప్పుడు ఈ నేరమును రుజువుపరచడానికి ఎవరు అధికారం ఉండాలనేసి అంటే రోమా ప్రభుత్వం వారి యొక్క అధికారం ఉండాలి. ఎందుకంటే వీరు యూదులు ఏం చేయాలి, ఎవరికైనా మరణశిక్ష విధించాలనేసి అంటే చక్రవర్తి యొక్క అధికారం ఉండాలి. చక్రవర్తి యొక్క అధికారం ఉండాలి అనేసి అంటే యూదులకు మరణశిక్ష వేసే అధికారం లేదు. రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలి. రోమా చక్రవర్తి పరిగణలో ఉన్న గవర్నరు ఎవరు అనేసినంటే కనుక పిలాతు. ఈ పిలాతు స్పెయిన్ దేశానికి చెందినవాడు. పిలాతుకు చాలా గర్విష్టని, పొగరపోతని, పిరికి పిలాత్ అనేసి చాలా పేర్లు ఉన్నాయి, తొంటరివాడనేసి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే ఈ స్పెయిన్ దేశస్థుడు ఇతను స్వతహాగా ఇతడు రోమా సామ్రాజ్యంలో ఒక గవర్నర్. ఈ యొక్క పిలాతు చరిత్రను బట్టిను అలాగుననే అక్కడున్న వాక్యము ప్రకారమును మనం చూడగలిగితే గనక, దేవుని యొక్క వాక్య ప్రకారమును అక్కడ మనం చూస్తే గనక ప్రభు పిలాతు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఇక్కడేమో జాగ్రత్తగా చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికేమో మతపరమైన నేరాలు మోపారు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజ్య సంబంధమైన నేరాలు మోపడం ప్రారంభించారు. మతం దగ్గరేమో మత సంబంధమైన నేరాలు, మత పెద్దల దగ్గర, దేవాలయం దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర. ఇప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళాలి. పిలాతు దగ్గరికి వెళ్ళాలంటే రాజుకు సంబంధించిన నేరాలు మోపాలి. అయ్యా, నువ్వు మా రాజువు, నువ్వు మా గవర్నరు, నువ్వు మాకంటే గొప్పవాడు కాబట్టి ఇతన్ని నువ్వు మరణశిక్ష వేయాలనిసినంటే నీ అధికారం మాకు కావాలి. నీ అధికారంతో నువ్వు ఇతనికి మరణశిక్ష వేయగలవు కాబట్టి నీవు మరణశిక్ష వేయగలిగే నేరాలు ఇతను చేస్తాడు అని చెప్పి ఏమన్నాడు అనిసినంటే కైసరు ముఖ్య పన్ను ఇవ్వద్దు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే పిలాతు కైసరు అనే ప్రాంతంలో ఉండేవాడు. ఈ యొక్క యూదులు డబ్బులు కలెక్ట్ చేసి ఎవరికి ఇచ్చేవారు అనిసినంటే ఇది కైసరు పన్నుగా మనం వాక్యంలో కూడా మనం చూస్తాం. కైసరు పన్ను కట్టద్దు అంటున్నాడు. రెండవది ఏంటనిసినంటే నీవు నియమించిన రాజు మాకున్నాడు, హేరోదు రాజు ఉన్నాడు, ఆ హేరోదు రాజును మించిన రాజు నువ్వు కూడా, అటువంటిది మీ ఇద్దరిని కాదని ఇతను రాజు అని అంటున్నాడు. చూడండి, అక్కడేమో
దేవదోషణ చేశాడు, దేవుని కుమారుడు అన్నారు, దేవాలయంను పడగొడతానంటున్నాడు, సర్పసంతానం అంటున్నారు, దేవాలయం విషయంలోనేమో అన్నీ పడగొట్టి ద్రోహం చేశాడని నేరం మోశారు. రాజు దగ్గరికి వచ్చేటప్పటికి పన్ను కట్టద్దంటున్నాడు, రాజునని చెప్పుకుంటున్నాడు, ప్రజల్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు. మాకు విరోధముగా, రాజ్యానికి విరోధముగా, మీకు విరోధముగా, మీ యొక్క కార్యక్రమాలకు విరోధముగా ఇతను ఎన్నో నేరాలు చేసిన వాడని చెప్పి పిలాతు దగ్గరికి వచ్చి నేరాలు పెట్టారు. మతపరమైన నేరాలేమో 3, రాజ్య సంబంధమైన నేరాలు 3. ఈ 6 నేరాలు కూడా మోపారు, కానీ పిలాతు దగ్గర ఏమైందని అంటే రుజువు కావట్లేదు. ఎందుకు రుజువు కావట్లేదు అని వాక్యము ద్వారా మనం చూడగలిగితే గనక ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 17వ వచనంలో చూడగలిగితే గనక, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గురించియే కానీ, ఏ పాపమును గురించియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదను 3 సాక్షుల మాట మీదను నైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక మొదటి తీర్పు అన్నా దగ్గర నెగ్గలేదు, రెండవ తీర్పు కయాపా దగ్గర నెగ్గలేదు, మూడవ తీర్పు సన్హెడ్రిన్ సభ దగ్గర నెగ్గలేదు, నాలుగవసారి పిలాతు దగ్గరికి వచ్చేటప్పటికి కూడా పిలాతు దగ్గర కూడా సరైన రుజువులు లేకపోయింది. అందుకనే పిలాతు అంటాడు, నిరపరాధి రక్తానికి నాకు సంబంధం వద్దయ్యా బాబు అని చెప్పి ఏం చేస్తాడంటే చేతులు కడిగేసుకుంటాడు. అప్పటికి అంటాడు, బరబ్బాను రుజువు చేయనా, యేసుక్రీస్తు ప్రభుని రుజువు చేయను అనేసినంటే అన్నా కయాపా సన్హెడ్రిన్ సభల యొక్క వీరందరి యొక్క ప్రభావం బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమంటారు అనేసి అంటే బరబ్బాను రుజువు చేయండి, బరబ్బాను సిలువ వేయండి, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసండి, బరబ్బాను విడుదల చేయండి అని చెబుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ పిలాతు ఎందుకు మరలా యేసుక్రీస్తు ప్రభువుని నేరస్తుడిగా చేయటానికి ఒప్పుకోలేకపోతున్నాడు అనేసినంటే యేసుక్రీస్తు ప్రభువు మీద మోపిన నేరములో సరైన రుజువులు లేవు. అప్పటికి ఆనాటి కాలంలో పస్కా పండుగ జరుగుతుంది. చరిత్రను బట్టి, వాక్యమును బట్టి కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ పస్కా పండుగ జరుగుతున్న ప్రాంతంలో పస్కా పండుగ సందర్భంగా పిలాతు యెరూషలేముకు వచ్చాడు. ఇతను వాస్తవంగా కైసరు అనే ప్రాంతంలో ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క గవర్నరు పస్కా పండుగ కాబట్టి యెరూషలేముకు వచ్చేటప్పటికి అక్కడ కూడా గవర్నర్ మందిరం అనేది ఉంది, పిలాతు అనే మందిరం. అందుకే ప్రేతుర్యము అనే మాట మనకి బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. ఈ ప్రేతుర్యం అనే మందిరం దగ్గరే పిలాతు దగ్గరికి తీర్పు తెచ్చడానికి యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ తీసుకొని వస్తే ఇతడు గలీలీయుడు కాబట్టి గలీలియా యొక్క ప్రాంతం యొక్క రాజు హేరోదు ఎవరైనా అయితే ఉన్నారో ఆ హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళిపోండి అంటారు. ఇక్కడేమో నేరస్థాపన చేశారు కానీ నేరం రుజువు అవ్వలేదు. పిలాతు ఏమంటాడు అనేసినంటే 4వసారి పిలాతు కోర్టులో నిలబడ్డ తనని 5వసారి ఎక్కడికి నడిపిస్తారు అనేసినంటే ఈ యొక్క హేరోదు దగ్గరికి నడిపిస్తారు. ఎందుకు హేరోదు దగ్గరికి నడిపించారు అనేసినంటే యేసుక్రీస్తు ప్రభు గలీలే ప్రాంతానికి చెందినవాడు, నజరేయుడైన వాడు కాబట్టి ఏం చేస్తారంటే హేరోదు రాజు శిక్ష విధించవచ్చు కాబట్టి ఇతరులో నాకు నేరస్థాపన కనబడట్లేదు కాబట్టి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి పిలాతు ఏం చేస్తారు అనేసినంటే మరలా హేరోదు దగ్గరికి పంపించేస్తారు. హేరోదు దగ్గరికి పంపించిన తర్వాత కూడా హేరోదు దగ్గర ఇదే మాట అంటాడు, నీవు రాజు మాకు, కానీ ఇతడు మాకు రాజు అని చెప్పుకుంటున్నాడు. నీవు కాదట రాజు, ఇతను రాజట, యూదుల రాజు,
హేరోదు నీవుండగా యూదుల రాజు తను అని చెప్పుకుంటున్నాడని చెప్పి హేరోదు దగ్గరికి వచ్చి రాజు అని చెప్పుకుంటున్నాడనేసి రాజ్య నేరము రాజద్రోహము కింద నేరస్థాపన చేస్తారు. అప్పటికి కూడా హేరోదు నేరాన్ని అయితే రుజువుపరచడానికి ప్రయత్నం చేసి కాస్త ప్రయత్నం చేస్తాడు, కానీ మరణశిక్ష వేయటానికి రైట్స్ లేవు. ఎందుకనిసినంటే యూదులు మరణశిక్ష వెయ్యాలి అనిసినంటే గనక అది ఎవరి ద్వారా జరగాలనిసినంటే రోమా ప్రభుత్వం వారి వాళ్ళ మాత్రమే జరగాలి. రోమా ప్రభుత్వం సిలువ వేయటానికి అధికారం ఇవ్వాలి, యూదులకు అధికారం లేదు. అందుకని ఈ యొక్క హేరోదు మరలా ఏం చేస్తాడంటే మరలా పిలాతు దగ్గరికి పంపిస్తాడు. మరలా అక్కడ 6వసారి ఎక్కడికి వెళ్తాడు అనిసినంటే పిలాతు గారి దగ్గరికి వెళ్తాడు. చూడండి, హన్నా దగ్గర మొదటిది, కయాప దగ్గర రెండవది, మూడవదేమో సన్హెడ్రిన్ సభ దగ్గర, 4వదేమో ఈ యొక్క పిలాతు దగ్గర, 5వసారేమో హేరోదు దగ్గర, 6వసారేమో మరలా పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడే పిలాతు అంటాడు, నిరపరాధి యొక్క రక్తం విషయంలో నాకు సంబంధం ఉండదు, నీళ్లు కడిగేసుకొని వెళ్ళిపోతాడు. భార్య కూడా ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దు అని చెబుతారు. మొత్తానికి బరబ్బా కావాలా, యేసుక్రీస్తు ప్రభు కావాలనిసినంటే యూదులైన వారందరూ కూడా బందిపోటు దొంగనటువంటి బరబ్బానే కోరుకుంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని కోరుకోరు. ఇందుకు ఈ మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే ఇదంతా కూడా రాత్రిపూటే జరిగింది. ఇదంతా కూడా రాత్రిపూటే జరిగింది. 1 గంట ప్రాంతము మొదలుకొని తెల్లవారు 6-7 ప్రాంతము వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఆ యొక్క రాత్రిపూట అక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడికి తిప్పుతూ 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 చివరికి ఏం చేశారనిసనంటే రాత్రంతా కూడా నేరస్థాపన చేస్తానే ఉన్నారు. యూదులు ఎప్పుడూ కూడా రాత్రిపూట నేరస్థాపన చేయకూడదు. మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారం న్యాయము తీర్చవలసినే ఈ రోమా ప్రభుత్వమే, ఈ యొక్క యూదులే ఏం చేశారనిసనంటే రాత్రిపూట దేవునికి న్యాయము తీర్చటానికి సిద్ధపడి అంధకార సంబంధమైన ప్రాంతముగా వారందరూ కూడా ఏమయ్యారనిసినంటే వెలుగును చూడలేకపోయారు. అందుకని ప్రభు అంటాడు, నిన్ను లోకానికి వెలుగై ఉన్నాను, చీకటిలో ఉన్నవారు నన్ను చూడలేరు అనేసి. చీకటిలో ఉన్నారు కాబట్టి చీకటి జనాంగమంతా కూడా వెలుగైన యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారంటే ఉండకూడదు అని చెప్పి సిలువుకు అప్పగించారు. ఇందుకు ఈ వాక్యమును మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం గ్రహించుకోవాలి అనిసినంటే మన కోసము దేవుడు ఇన్ని ప్రతికూలతలు, ఇన్ని బాధలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానములు, లేని నేరములు, ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని, వక్రీకరించినవి కొన్ని, చూసినవి కొన్ని, ఇన్ని నేరాలన్నీ కూడా అందరూ కలిపి ఒకడి మీద నేరం మోపడం, వారందరూ కూడా చాలా ఆయాసపడ్డారు. చాలా వారి యొక్క పాప ఇష్టమైన మనసును అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు మీద పెట్టి నేరస్తుని చేసేసారు. కానీ వారి బుద్ధి వారికి శాపమయ్యింది, వారి ఆలోచనలు వారికి శాపమైనవి, వారి యొక్క పాప నైజపు స్థితి వారిని నాశనానికి నడిపించింది. ఎందుకు ఈ మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే ధనాపేక్షము సమస్తమైన కీడులకు మూలము. చూడండి, రాత్రిపూట 1 గంట ప్రాంతము నుంచి సుమారు ఇంచుమించు 6-7 వరకు కూడా ఈ 6-7 గంటలు కూడా దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడికి, ఎలాగ పడితే అలాగా తిప్పుతూ, మాట్లాడుతూ, కొడుతూ, విసుక్కుంటూ, కసుక్కుంటూ, అన్నీ చేస్తూ, అసహించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా చూడలేకపోయింది పాపము. పాపముంటే దేవుణ్ణి మనం చూడలేము. అందుకనే తండ్రి గారు దైవజనులు దేవదాసయ్య గారు అన్నమాట, పాపము పరమాత్ముని మరుగు చేశాను. ఈ పాపపు స్థలము,
ఈ పాప సంబంధమైన లోకాధికారి దేవునికి స్థానం ఇవ్వలేకపోయాడు, దేవుని స్థలముకు స్థానం ఇవ్వలేకపోయాడు, దేవుని యొక్క కార్యములకు స్థానం ఇవ్వలేదు. కాబట్టి ప్రభు అంటాడు, ఆకాశంలో పక్షులకు గూళ్ళను, నక్కలకు బొరియలు, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలము లేదు. స్థలము లేని వాణిగా చేసింది సృష్టికర్త అయిన దేవుణ్ణి పాపములో ఉన్న మనిషి. అందుకని దేవుని యొక్క వాక్య ప్రకారము మనం గమనించగలిగితే కనుక ఈ 3 మతపరమైన నేరములు, 3 రాజ్య సంబంధమైన నేరములు, మతద్రోహిగాను రాజద్రోహిగాను యేసుక్రీస్తు ప్రభువుని సిలువుకు లేని నేరాలన్నీ వేసి కూడా యేసుక్రీస్తు ప్రభుని సిలువుకి అప్పగించారు. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, ప్రేమించండి, వర్ధిలింప చేయండి. నీ నామ మహిమార్థమై నాయన ఈ కార్యక్రమంను తరతరాలు మీరు జరిగించుకొని మాకు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన నీ దివ్యమైన బోధను, దివ్యమైన మాటలను మాకు అందించి మీరే మహిమను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకును, ఏకరక్షకుడు యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.